సో ఇప్పటికిప్పుడే క్లైమేట్ మారిపోయింది, చాలా వర్షం పడిపోతుంది. మేము ఇంకా టెంట్ కూడా వేసుకోలేదు, అవుతుంది అనుకోలేదు. కాసేపు ఆగితే టెంట్ కూడా వచ్చేసింది. అక్కడ ఎవడో ఉన్నాడు, టెంట్ అంతా 1200 అంతా ఇప్పటికిప్పుడు టెంట్ అడిగితే. సో మొత్తం అంతా కూడా అదే 2 తలపోతుంది. ఇప్పుడు ఏం చేస్తాం మరి, తప్పుదా. మొత్తం చూడండి ఎలా పడుతుందో. ఇదో నా బండికి సగం ఎట్టాం కరప, బండి బయట తడిసిపోతుంది. బయట వర్షం అదిగో వినోద్ గడి చూడండి ఏం చేస్తాడు. మా సామాన్లన్నీ తడిసిపోతాయి అని చెప్పి కరప మీద వేసుకొని కూర్చుని పోం. ఒకసారి స్మోక్ వచ్చినట్టు వచ్చి ఇంక వర్షం స్టార్ట్ అయిపోయింది. ఆడు ఎవడో హిందీ కూడా వచ్చాడు, ఇక్కడ టెంట్ వేయకూడదని చెప్పి ఆపించాడు. అవతలకి వెళ్ళి వాళ్ళు టెంట్ కొనుక్కోమండి. ఆడేమి ఇప్పటికిప్పుడు 1200 అడుగుతుంది మాకు. మరి ఏం చేస్తాం, 1200 ఉన్నాయి కానీ టెంట్ వేయడానికి ఇంక బయట ఉండేది టైం లేదు. సామాన్లు తడిసిపోతాయి అని చెప్పి పరిగెట్టి వచ్చేసి ఇంకా కూర్చుని పోయాము టెంట్ మీద వేసుకొని. టెంట్ కాదు, మేము తెచ్చిన కరప. ఇలాగవుతుంది అనుకోలే. ఇదో బ్యాగ్ అన్నీ తడిసిపోతాయి అనుకో భయపడి అంతా వేసుకున్నాను. సో వర్షం కొంచెం తగ్గింది, కాసేపు ఆగితే బయటికి కూడా వెళ్ళొచ్చు. వెళ్ళామంటే ముందన్ని తరప మీద పెట్టుకుని వెళ్ళాలి. సో ఒక ప్లాన్ చేసాం, 2 బండ్లకి కలిపి తరప అటు ఇటు మొత్తం అంతా వేసేసి పెద్ద తరప మా దగ్గర ఉంది. సో 2 బండ్ల మధ్య ఇటో బండి అటో బండి పెట్టి దాని మీద నుంచి దీని మీదకి ఇలాగ ఒక తరప వేసేసి కింద ఒక తరప వేసేసి మొత్తం కట్టేస్తాం గట్టిగా. ఉంటుంది లేకపోతే ఎగిరిపోద్ది. మరి బండితో పాటు ఎగిరిపోలేదు కదా, ఎంతైనా సరే బండి ఎగరదు కదా, 2 బళ్ళు ఎగిరిపోతాయి. ఇటు గాలికి ఎంత వస్తే మాత్రం ఎగిరితే పరదా ఎగిరిపోలే. వర్షం పడకుండా ఉంటే చాలు మాకు, రైట్ తడిసిపోకుండా ఉంటే చాలు. సో మరి ఏడ్ చేయలేం. సడన్గా ఒక్కసారి సర్రమని వచ్చేసి అలా పడిపోయింది. నేను ఇంకా డియోమాలి కదా మంచు వస్తుంది బాగుందిలే అనుకున్నాను. ఇప్పుడు దాకా ఎండగా ఉంది. మీరు రైడ్ మొత్తం చూసారు కదా, ఎండగా ఉంది. ఒక్కసారి సర్ వచ్చి అలా జెట్ స్పీడ్లో వచ్చి వెళ్ళిపోయింది, కొట్టి పారేస్తుంది మాకు. ఇక్కడ చూడండి నా బండి, నేను తరప. సో ఫైనల్లీ మా టెంట్ ఇది. 2 బళ్ళు లోపల ఉన్నాయి, మేము లోపల ఉన్నాం, మొత్తం అంతా లోపల. వర్షం ఆగింది మొత్తానికి. ఏదో ఒకటి దేవుళ్ళ నైట్ అంతా వర్షం పడపోవచ్చు చాలు, దేవుడా ప్లీజ్. వచ్చాం కాదు కానీ ఇలాగ టెంట్ వేయడం స్టార్ట్ చేసాం, వర్షం స్టార్ట్ అయింది. టైం ల్యాప్స్ పెట్టి మంచి రికార్డ్ చేద్దాం అనుకున్నాం కానీ టైం ల్యాప్స్ చాలా ఫాస్ట్ ఒక్కసారి వచ్చింది. అదంతా సెకండ్స్లో వచ్చేసింది. నాకే బుర్ర పాడైపోయింది. నేనేదో మాకు తెలియదు కదా, ఫస్ట్ టైం డియోమాలి రావడం, క్లైమేట్ చేంజ్ కూడా మనకు తెలియదు కదా ఇక్కడ. సో ఇలాగా అది వస్తుంది, పొగ మంచి వస్తుంది. మేము ఏంటనుకున్నామంటే అది నార్మల్గా వస్తుందేమో, అది అంతే కదా యూట్యూబ్లో అట్లా చూపిస్తారు కదా. ఇప్పుడు మామూలుగా యూట్యూబ్ ఛానల్ ఎవరిదైనా వేరే వీడియోలు గట్రా చూసినప్పుడు చూపిస్తారు కదా, మొత్తం పొగ మంచి ఉంటుంది. సో అలాగే గల వచ్చేస్తుందేమో మొత్తం అంతా ఒకేసారి ఆ టైంకి అనుకుంటే, తీరా చూస్తే అది వచ్చింది ఒక్కసారి మొత్తం అంతా వర్షం అయిపోయింది. మాకు బుర్ర పాడైపోయింది. మొత్తం అంతా నాకు పీక్కొని వేసుకొని లోపలంతా సర్దుకొని 2 బళ్ళు మీద నుంచి ఒక పరద వేసి కింద పరద వేసి దుప్పట్లతో తుడిసి ఎట్టాం. ఆ పక్కన ఉన్న వాళ్ళు కూడా కనిపించలేదు మాకు, అంత గట్టిగా వచ్చింది పొగ మంచు. సడన్గా అసలు వీడియో టైం లెస్లో చాలా ఫాస్ట్ అయిపోయింది కానీ నేను స్లో మోషన్లో చేసి పెడతాను. చాలా అసలు నేను కరెక్ట్ 10 సెకండ్లలో వచ్చింది ఇలా సర్రమని, మొత్తం కనిపించింది, కనిపించలేదు. సో దీని మీద నుంచి వ్యూ చూడండి, వాచ్ టవర్ నుంచి ఏమన్నా ఉందా, మొత్తం కనబడుతుంది. ఇక్కడ
వచ్చేటప్పుడు స్వెటర్స్ అవి తెచ్చుకోండి. మేమైతే పెద్దగా ఏం తెచ్చుకోలేదు. చలి మాత్రం నార్మల్గా అస్సలు లేదు. మనం వైజాగ్లో ఉన్నట్టుగా ఇక్కడ ఎండ అయితే అస్సలు మార్నింగ్ టైంలో ఎండ కొంచెం ఉంది కానీ ఇప్పటికిప్పుడు చలి అంత వేస్తుందంటే అసలు ఉండలేము అసలు. ఇప్పుడు నాకు తెలిసి చాలా తక్కువ డిగ్రీలోనే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ అసలు ఇంటర్నెట్ కూడా లేదు. అసలు ఒక పాయింట్ కూడా నెట్ రావట్లేదు. ఆ జియో ఆడిది ఏదో 1 పాయింట్ 2 పాయింట్లు వస్తే ఇంటికి ఫోన్ చేసి మాట్లాడాం. తర్వాత మళ్ళీ కట్ అయిపోయింది. సో మీరు అస్సలు ఎక్స్పెక్ట్ చేయకండి సిగ్నల్స్ ఉంటాయి అది ఇది అని చెప్పి. మీరు ఫుడ్ అది తెచ్చేసుకోండి. అక్కడ దగ్గరలో ఫుడ్ కూడా దొరకదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే క్యాంప్ ఫైర్ వేసుకోవడానికి ఏమేమో చెక్కలు అవి కూడా మీ బ్యాగ్లో అయితే పెట్టుకుని తెచ్చేసుకోండి. మాలాగే ఇలా సడన్గా వర్షం పడిందంటే బుక్ అయిపోతారు అనవసరంగా. మాకు ఇప్పుడు క్యాంప్ ఫైర్ లేదు, ఏట్లేదు, స్వెటర్లు లేవు, చలి ఫుల్ చలి. సో ఒక టెంట్ కూడా మ్యాక్సిమం తెచ్చుకోవడానికి ట్రై చేయండి. మీరు ముందే ఒక టెంట్ కొనేసి ఉంచుకొని తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇక్కడ తెచ్చుకున్నాక ఈజీగా అయిపోద్ది టెంట్ వేసుకోవడం. సో మేము టెంట్ కూడా తెచ్చుకోలేదు. క్యాంప్ ఫైర్ వేసుకోవడానికి మా దగ్గర ఏం లేవు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే చలి దుప్పట్లో ఏం లేవు. సో ఇలా నా చేతులు చూడండి చలికి అంత ఎర్రగా అయిపోయి చేతులు. సో టైం వచ్చేసి 5:30 అయితే అవుతుంది. అక్కడ 3 టెంట్లు అయితే వేశారు. కాకపోతే వాళ్ళు ఏంటంటే అన్నీ రెడీ చేసుకొని మళ్ళీ ఎటు వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళారో తెలియదు. మళ్ళీ వస్తారో రారో కూడా మనకు తెలియదు. సో వాళ్ళు వస్తే మనకి క్యాంప్ ఫైర్కి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ అన్నీ తెచ్చుకొని పెట్టుకున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోదాం, అదే బెస్ట్. మనకి ఫుడ్ అది ఆల్రెడీ మనం నూడిల్స్ అవి తెచ్చుకున్నాం. సో నైట్ అయితే తినేసి ఇబ్బంది లేదు. సో ప్రస్తుతానికి అయితే కొంచెం స్నాక్స్ అవి తినేసి ఉన్నాం, ఖాళీ తిరుగుతున్నాం. అటు ఇటు ఎవ్వరు లేడు ఎక్కడ కూడా. కానీ నియమం ఎంత పీస్ఫుల్ ఉంటుందని అన్న ఎక్స్పెక్ట్ చేయలే ఎంత పీస్ఫుల్గా ఉంటుందని. అసలు సిగ్నల్స్ లేవు. మెయిన్ అది ఎవరికి ఫోన్ చేద్దామన్నా ఏం చేద్దామన్నా సిగ్నల్స్ ఏం లేవు. ఓ బాబాయ్, రేపు మార్నింగ్ వ్యూ ఎలా ఉంటుందో అది చూద్దాం. అలాగే ఈ నైట్ ఎలా గడుస్తుందో కూడా తెలియదు. వర్షం పడకపోతే చాలు, గాలి వేసినా పర్లేదు. ఎలాగోలా బండికి కట్టిస్తాం, మొత్తం బండి ఎక్కిస్తాం కాబట్టి ఉండిపోద్ది. వర్షం పడకపోతే చాలు మాకు అది. సో అది గాయ్స్, ఇంకా వీడియో ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి. నెక్స్ట్ పార్ట్ కూడా చూడండి. ఈ వీడియో లెంత్ అంతా చాలా ఎక్కువ ఉంటుంది. సో నాకైతే ప్లేస్ బాగా నచ్చింది, కానీ క్లైమేట్ చేంజ్ మాత్రం చాలా దారుణంగా ఉంది. వర్షాలు కానీ పొగ మంచు కానీ పక్కన ఉన్న వాళ్ళు కూడా కనిపించలేదు మాకైతే అసలు చెప్పాలంటే. అలా అక్కడే వేసుకున్నారా, అక్కడ కారులోనే టెంట్ వేసుకుంటున్నారా,